మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు, మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి. ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, శ్రావణ పౌర్ణమి, శ్రావణ మాసం అంటే ప్రతిరోజు చాలా ప్రత్యేకత, విశిష్టత కలిగిన మాసం ఇదంతా. అందులోనూ శ్రావణ పౌర్ణమి, ఆ రోజు మరి ఏం చేసుకోవాలి, ఆ రోజు ప్రత్యేకత ఏంటి, ఎలా వినియోగించుకోవాలి ఆ రోజంతా? ముఖ్యంగా నాన్న ఈసారి పౌర్ణమి శనివారం కలిసి వచ్చింది. శ్రావణ మాసం పౌర్ణమి, అందులో శ్రవణ నక్షత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామివారి అవతారం ఎత్తినటువంటి నక్షత్రం రోజు. అందుకని వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం. అలాగే చంద్రశేఖరుడు అంటాం కాబట్టి చంద్రుణ్ణి అలంకారంగా శిఖలో ధరించినటువంటి ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం, మంగళ గౌరీ అమ్మవారికి ప్రీతికరమైన మాసం. ఇక ఏ దేవతకి ప్రీతికరమైనటువంటి మాసం కాదని చెప్పడానికి అవకాశం లేదు శ్రావణ మాసం. పెళ్ళిళ్ళ సీజను, అన్నీ ఇక్కడ వర్షాలు పెద్దగా ఉండవు, అలా అని చెప్పి ఎండ ఉండదు, అలా అని చెప్పి చలి ఉండదు, సమశీతోష్ణాలు కలిసి ఉండేటువంటి మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. చాలా ప్రశాంతంగా పచ్చగా ఉంటుంది. ఆ నీళ్లు పడి ఉంటాయేమో చెట్ల మీద, ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా పోయి పచ్చగా కనబడుతూ ఉంటుంది. ప్రకృతి కూడా అందంగా ఆనందంగా ఉండేటువంటి ఆస్వాదించవచ్చు చక్కగా. నాన్న ఇలాంటి రోజున ఏ దేవుణ్ణి ప్రార్థించినా, ఏ దేవతను పూజ చేసినా మీరు మనస్ఫూర్తిగా ఆ దేవతకి కనెక్ట్ అయితే మీ మనస్సులో మరలా బాధ అనేటువంటిది లేకుండా చేస్తారు గ్యారంటీ. ఒక్కొక్కడు ఒక్కో దేవతను పూజిస్తూ ఉంటారు. ఒకళ్ళు లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తుంటారు. అందులో ముందు రోజే శ్రవణ శుక్రవారం అయింది, అమ్మవారిని పూజ చేస్తుంటారు. కొంతమంది వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తుంటారు, కొంతమంది ఈశ్వరుని పూజ చేస్తుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే చంద్రుడు కారకుడు అవుతున్నాడు. మనఃకారకుడు చంద్రుడు. మనస్సులో ఉండేటువంటి మనస్తాపం ఉంటుంది కదా, బాధ, మానసికమైనటువంటి బాధలు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తెచ్చేవాడు చంద్రుడే, పోగొట్టేవాడు చంద్రుడే. కాబట్టి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. కార్తీక పౌర్ణమి రోజున, కార్తీక మాసంలో చంద్రుడు ఎంత ప్రధానమైనటువంటి దేవతగా మనం పూజ చేస్తూ ఉంటామో, శ్రావణ పౌర్ణమికి తప్పనిసరిగా చంద్రుడు చాలా విశేషమైనటువంటి దేవతగా ఆరాధన చేస్తే మానసికమైనటువంటి రుగ్మతలు, ఇబ్బందులు, రోగాలు అన్నీ పోతాయినన్న. నిజంగా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఆటిజం అని, హైపర్ పిల్లలని, అలాగే ఇంట్లో మానసికమైనటువంటి బాధలు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బాధలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాం, పిల్లల మాట వింటలేదని. ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా మంచి రోజున శ్రావణ పౌర్ణమి. అలాంటిది శనివారం, అన్ని దోషాలు పోగొట్టేటువంటి గ్రహాలకు ఇష్టమైనటువంటి వారం అయిపోయింది. అది వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి వారం అయింది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయింది. చంద్రుడు
చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం అయింది, నిండు చంద్రుడు ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్ణచంద్రుడు ఉండేటువంటి పౌర్ణమి అయింది. ఇక అంతకు మించిన గొప్ప కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అలాంటి రోజున చంద్రుడికి సంబంధించి ఇంట్లో అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి దేంతో పూజ చేయాలి? యాలుకలు తీసుకోండి. యాలకులు ఉంటాయి కదా, ఈ ఇలాచీతో 108 ఇలాచీలు తీసుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఇది కూడా సాయంకాల సమయంలో ఇంకా విశేషం నాన్న. సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయం కలిగేటువంటి సమయం ఉంటూ ఉంటుంది, 6:45, 7 గంటల ఆ సమయంలో ఇలాచీతో ఇంట్లో చక్కగా దీపారాధన వెలిగిస్తేనే ఆ సమయంలో చూడటానికి చాలా కనువిందుగా ఉంటుంది. అలాంటిది లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని, ముందు రోజే వరలక్ష్మి వ్రతం చేశాం కదండి, వరలక్ష్మి వ్రతమే ఈ మానసిక బాధలు పోగొట్టేటువంటి ఈ పూజ శ్రావణ పౌర్ణమి రోజు జరిగేటువంటి ప్రత్యేకమైన పూజ. యాలుకలు తీసుకొని 108 యాలుకలు తీసుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. అష్టోత్తర నామాలు ఓం ప్రకృత్యై నమః ఒక ఇలాచి, వికృత్యై నమః ఇంకో ఇలాచి, అట్లాగా ప్రతి 108 నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇలాచి తీసుకొని అమ్మవారి ముందు పెట్టి పూజ చేయండి. దొరికితే ఆవు పాలు, లేదు ఈ మామూలు పాల ప్యాకెట్లు ఇప్పుడు ఉండే పరిస్థితి, ఈ పాలతో తప్పనిసరిగా పాయసం వండండి. పాయసం వండి నైవేద్యం పెట్టే ముందు సాంబ్రాణి, గుగ్గిలం, మైసాచి అని చెప్పి 3 దొరుకుతాయి మనకి బయట. 3 కొద్దిగా తెచ్చుకొని మెత్తగా నూరి బొగ్గుల మీద సాంబ్రాణి పొగ వేసి ఈ పాయసం నివేదన పెట్టి అమ్మవారికి మీ మనస్ఫూర్తిగా మీ మనస్సు కనెక్ట్ అవ్వాలి. అక్కడ అమ్మవారికి మనస్ఫూర్తిగా నివేదన పెట్టి పూజ చేసుకుని హారతి చేసి మరుసటి రోజు ఇలాచీలు తీసుకుని వెళ్ళి చక్కగా రోజుకొకటి టీలో వేసుకొని తాగొచ్చు. అలా వేసి తాగండి. 108 ఇలాచీలు కదా నాన్న, రోజుకొక ఇలాచీ చొప్పున టీలో వేసుకొని మీ హస్బెండ్కి ఎవరైతే గొడవలు పడుతున్నారో వాళ్ళ హస్బెండ్కి ఇవ్వమని చెప్పండి. 108వ రోజు 109వ రోజున వాళ్ళిద్దరూ కలిసి మనకు ఫోన్ చేయకపోతే అడగండి. 100% రోజుకో ఇలాచి అంతే. టీలో ఇలాచి వేస్తాం కదా, అట్లాగా ఒకటి దంచి ఇలాచి వేసి ఆయనకి ఇవ్వండి పొద్దున్నిచ్చే టీలో. 100% దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పిల్లలు మాట వింటలేదు, పిల్లల కోసం ఈ పూజ చేశారు, వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో ఏదో ఒక రకంగా పాలలో కూడా ఇలాచి వేయచ్చు, దాంట్లో తప్పేం లేదు. పాలు కావచ్చు, లేదంటే టీ కావచ్చు, దేంట్లో అయినా సరే వాళ్ళకి ఇలాచి రోజుకొకటి తినేలాగా చేయండి 108 రోజులు. దానివల్ల మన మానసికమైనటువంటి స్థితే కాకుండా బాహ్య సౌందర్యం కూడా పెరుగుతుంది నాన్న. ఇలాచీ తిన్న వాళ్ళ ఫేస్లో, ముఖంలో పరిపూర్ణత్వం పెరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా. వాటికి ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఉండే, లవంగాలు ఇట్లాంటివి ఉండే. ఇవి తిన్న వాళ్ళని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది కూడా. అంత ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఇక్కడ కావాల్సింది ఆకర్షణ శక్తే కదా. పిల్లలు మన మాట వినాలి, లేదా భర్త మన మాట వినాలి, భార్య మన మాట వినాలి. వీటిలో మొత్తం ఆకర్షణ ఇదంతా, అవునా? సో కాబట్టి ఈ పిల్లలకైనా సరే రోజుకు ఒకటి ఇవ్వండి. 109వ రోజున పిల్లల్ని మీరు పిలవకుండా మీ పక్కన వచ్చి కూర్చొని మీతో ప్రేమగా మాట్లాడతారు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పిల్లలకి మానసికమైనటువంటి అనారోగ్యం ఉంది, వాళ్ళకు కూడా ఇలా ఇవ్వండి. ఆ అనారోగ్యం కూడా కొంత మేరకు, ఏదో ట్రీట్మెంట్ ఇచ్చినంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ కొంత మేరకు వాళ్ళలో మార్పు వస్తుంది. హైపర్ యాక్టివ్ పర్సన్స్ కూడా నార్మల్ అవుతారు కొంతవరకు. అలాగే ఈ ఆటిజంతో ఉండేటువంటి పిల్లలు, మానసికమైనటువంటి రుగ్మతలతో ఉండేటువంటి పిల్లలు కూడా కొంతవరకు మార్పు వస్తుంది 100%. ఇంతకు మించి వేరే చేయాల్సిన అవసరం లేదు. చంద్రుణ్ణి, లక్ష్మీదేవిని కలిపి పూజ చేస్తున్నాం. చంద్ర సహోదరి ఏ నమో నమః అని చెప్పి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలో ఒక నామం వస్తుంది, చంద్రుడి సహోదరి కాబట్టి. చంద్రుడి ప్రధానంగా కలిగినటువంటి రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తే, ఇప్పుడు మీరు మా అమ్మాయి అనుకుందాం నాన్న, అనుకోవడం మా అమ్మాయి, ఓకేనా? మా అమ్మాయి ఇప్పుడు మిమ్మల్ని గొప్పగా చూస్తే నేను ఆనందపడతానా లేదా? ఖచ్చితంగా కదా. మరి చంద్రుడి ఇష్టమైనటువంటి రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల చంద్రుడు ఆనందపడతాడా లేదా? నా పుట్టింటి ఆడపడుచుని ఇంత గొప్పగా పూజ చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళకి మానసికమైనటువంటి రోగాలు, మానసికమైనటువంటి రుగ్మతలు, మానసికమైనటువంటి బాధలు లేకుండా చేయాలి అనేటువంటి బాధ్యత చంద్రుడు తీసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా చేయండి, చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది గురుగారు. ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహము, పైగా ప్రశాంతత, అదొక్కటి ఉంటే చాలు జీవితానికి. నిజంగా ఈ రోజుల్లో ముఖ్యంగా అంటే సింపుల్గా చేసుకునే పరిహారము అందరికీ అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.